మేడం ఈ ఫ్లాపీలో ఉన్న లిస్ట్ చూడాలి. ఆపండి 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 మేడం. ఇప్పుడు ఈ రెడ్ కలర్ లో ఉన్న ఆ 2 పేర్లని సెపరేట్ చేయండి మేడం. ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ ఇద్దరు ఏ కాలేజీలో చదివారో చూడండి మేడం. ప్రభాకర్ చదివింది హిందూ కాలేజ్ మచిలీపట్నం, మొయినుద్దీన్ చదివింది జేకేసీ కాలేజ్ గుంటూరు. మేడం వీళ్ళు పీజీ ఎక్కడ చదివారో చూడండి. వాడు శవాన్ని తీసుకొచ్చిన టైం ఉదయం 10:45. మనకి క్యాసెట్ లో చూపిస్తున్న టైం 10:38. అంటే ఇంకో 7 నిమిషాల్లో వాడెవడో మనం తెలుసుకోవచ్చు సార్. ఫార్వర్డ్ చేయి. నేషనల్ కాలేజ్ హైదరాబాద్. ఎస్, ఇద్దరు ఒకే కాలేజ్. మేడం ఇప్పుడు ఒక్కొక్క ఆఫీస్ లో రెడ్ కలర్ లో ఉన్న పేర్లన్నీ సపరేట్ చేసి వీళ్ళందరూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేశారో చూడండి. నేషనల్ కాలేజ్ అందరూ అదే కాలేజ్. ఇదంతా చేస్తున్నది నేషనల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్. వీళ్ళందరూ రాష్ట్రంలో ఉన్న అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు సంపాదించి అక్కడ జరుగుతున్న అవినీతిని ఎవరికో అందజేస్తున్నారు. ఎవరా సెంట్రల్ ఫిగర్? అతనే సార్, అతనే. రివైండ్ చేయి. క్లోజ్ కళ్ళు. ఇంకా వీడు చచ్చి చాలా సంవత్సరాల ఎందిరా. నేషనల్ కాలేజ్. సార్ నాకు మీ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ లిస్టు వాళ్ళ బయోడేటాలు కావాలి సార్. దేనికి? ఏసీఎఫ్ అనే సంస్థ గురించి మీరు వినే ఉంటారు. ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ గురించి నాకు కొన్ని డీటెయిల్స్ కావాలి. ఆ కేసు డీల్ చేసే ఆఫీసరా మీరు? నేను ఆఫీసర్ని కాదు సార్, ఆ ఆఫీసర్స్ డ్రైవర్ని. వాళ్ళకి తెలియకుండా ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను. డ్రైవర్వి నువ్వు మా కాలేజ్ స్టూడెంట్స్ ను అనుమానిస్తున్నావా? సార్ ఎక్కడికి సార్ ఫోన్? కమిషనర్ గారికి. సార్ సార్ ప్లీజ్ సార్ వద్దు సార్. వాళ్ళకి ఫోన్ చేస్తే నా ఉద్యోగం పోతుంది సార్. ఏదో ప్రమోషన్ కోసం వాళ్ళకి తెలియకుండా చేస్తున్నాను సార్. ముందు నువ్వు మర్యాదగా బయటికి నడు. అలా కాదు సార్. ఐ సే యు గెట్ అవుట్. సార్ నాకెవరు హెల్ప్ చేయకపోయినా ఈ కేసు మొత్తం క్లోజ్ చేయగలను. మీ కోఆపరేషన్ లేకుండా కూడా ఆధారాలు సంపాదించగలను. నాకు ఆ బ్రెయిన్ ఉంది. సార్ ఏంటి పోలీసులు వచ్చారు? మన కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ లిస్ట్ కావాలని వచ్చాడు. ఏదో ఏసీఎఫ్ కేసు ఇన్వెస్టిగేషన్ అట. అన్నయ్య, ట్విన్ సిటీస్లో మొత్తం 32 లక్షల ఓటర్లున్నారు. కానీ అతని ఫోటో ఏ ఫోటోతో మ్యాచ్ కావడం లేదు. నాకు కారణాలు వద్దు, వాడు కావాలి. ప్రాణాలతో కావాలి. వాడు మన నుంచి తప్పించుకోలేడు. వాడి మీద కాన్సంట్రేషన్తో మన బిజినెస్ వదిలేస్తున్నాం. వాడు దొరుకుతాడు, నీ చేతిలోనే చస్తాడు. హెచ్చరిక, 28న రేషన్ డీలర్ల కిడ్నాప్. కిందటిసారి ఫ్యాక్స్ లో కిడ్నాపింగ్ డేటే మెన్షన్ చేశాడు. ఈసారి డిపార్ట్మెంట్ నేమ్ కూడా మెన్షన్ చేశాడు. ఈసారి ఏ డిపార్ట్మెంట్ సార్? అంత సంబరపడి అడుగుతున్నావు. నీకు ప్రాణాలు తీయటం అంటే పండగ చేసుకున్నట్టు అనుకుంటా. నిన్ను కిడ్నాప్ చేస్తే తెలుస్తుంది. మీరు ఆ ఛాన్స్ నాకు ఎందుకు ఇస్తారు సార్? నాకు ముందు మీరున్నారుగా. నువ్వు డెఫినెట్ రా. ఈ డిపార్ట్మెంట్లో అయితే ఎక్కువ కాలం ఉండవు. వెళ్ళు. మిస్టర్ నర్సింగ్, ప్రస్తుతానికి వాడు మన చేతికి ఎప్పుడు దొరుకుతాడా అని ఆలోచించడం మానేసి వాడి చేతికి ఎవరు దొరకకుండా చూడాలి. స్టేట్ లో ఎక్కువ అవినీతికి పాల్పడ్డ మొదటి 15 మందిని మాత్రమే కిడ్నాప్ చేస్తాడు. సో ఆ 15 మంది ఎవరన్నది కనిపెట్టి సెక్యూరిటీ ఇవ్వగలిగితే ప్రాబ్లం సాల్వ్ అయినట్టే కదా సార్? అన్ని వేల మందిలో ఈ 15 మందిని ఐడెంటిఫై చేయటం ఎట్లా అని? వెరీ సింపుల్. ఎక్కువ అవినీతికి పాల్పడ్డ వాళ్ళెవరో వివరాలతో సహా వస్తే వాళ్ళకి సెక్యూరిటీ ఏర్పాటు చేస్తామని అనౌన్స్ చేద్దాం. అప్పుడు ప్రాణభయంతో ఆ 15 మంది ముందుకొస్తారు. మనం వాళ్ళకి మాత్రం సెక్యూరిటీ ఇస్తే సరిపోతుంది. ఇదైతేనే కరెక్ట్ ప్లాన్ అవుతుంది. ఆ ఫాల్స్ గాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి మనం సెక్యూరిటీ ఇవ్వడం ఈజీ అవుతుంది. ఆ ఏసీఎఫ్ గాళ్ళ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. మీ మలక్పేట దిల్సుఖ్ నగర్ పోలీస్ స్టేషన్లే కాదయా, ఉన్న డీలర్లంతా వచ్చి కంట్రోల్ మీద పడ్డారు. అసలు ఇక్కడ ఫోర్స్ తక్కువ. మేమేం చేయాలి? ఎవరితో చెప్పుకోవాలో చెప్పండి.
అబ్బా అవన్నీ కుదరవండి, చెప్పేది వినిపించుకోరే. ఇప్పటికిప్పుడు అరేంజ్ చేయాలంటే కుదరదు. సార్ రేషన్ బియ్యం మొత్తం అమ్ముకుని పెద్ద బంగ్లా కూడా కట్టాను సార్. నేనే సార్ నెంబర్ 1. నాకేమిటి సార్ సెక్యూరిటీ? సార్ బొంగులో బంగ్లా వీడే నెంబర్ 1. రేషన్ బియ్యాన్ని పంది కుక్కలాగా తిన్నాను, నేనే నెంబర్ 1 సార్. నాకేమిటి సార్ సెక్యూరిటీ? పేదోళ్ళ రేషన్ కార్డు తాగడ పెట్టుకుని ఆ కోటా బియ్యాన్ని బ్లాక్ లో అమ్ముకున్నాను సార్. నేనే నెంబర్ 1 సార్. నాకివ్వండి సార్ సెక్యూరిటీ. అంతమందికి సెక్యూరిటీ ఇవ్వాలంటే మాకున్న ఫోర్స్ తో కుదరదు. ఇదేంటయ్యా, ఫస్ట్ 15 మందిని రమ్మంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప మందికి వచ్చినట్టుగా ఇంతమంది డీలర్స్ వచ్చారటి? సార్ కడప, కర్నూలు, శ్రీకాకుళం, వెస్ట్, ఈస్ట్, వైజాగ్, చిత్తూరు ఒక జిల్లా ఏంటి సార్? స్టేట్ మొత్తంలో ఉన్న రేషన్ డీలర్లంతా పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నారు. ఓర్ని, రేషన్ షాపుల్లో ఎంత లెవెల్లో జరుగుతుందా ఫ్రాడ్? ఈ సమస్య నుంచి బయటపడాలి. ఇప్పుడే మెసేజ్ వచ్చింది. ఆ ఏసీఎఫ్ వాళ్ళు మనల్ని మోసం చేశారు. మనల్ని ఈ రేషన్ డీలర్ల వైపు తిప్పి పీడబ్ల్యూడీ ఆఫీసర్ని కిడ్నాప్ చేశారు సార్. ఎక్కడికి వెళ్తారా మీరు? కానిస్టేబుల్స్, ఇక్కడి నుంచి ఒక్కడ కూడా బయటకు వెళ్ళడానికి వెళ్ళలేదు. వాళ్ళ చేతుల్లో ఉన్న ఫైన్స్ అన్ని లాక్కోండి. నేనే ఫ్రాడ్ చేయలేదు సార్. నాకు అన్నం పెట్టి అమ్మ కిలో బియ్యం నేను ఇవ్వలేదు సార్. సార్ బియ్యం పంది కుక్కలు తినకుండా మందులేసి కాపాడాను సార్. నన్ను ఒక్కడిని వదిలేయండి సార్. గొడవ చేయకో. నువ్వే ఒక పందికొక్కులాగా ఉన్నావు. నువ్వే బోన్లో ఉండాలి. ఆ గేట్లు మూసేయండి. సార్ ఇప్పుడు రేషన్ డీలర్స్ మీద మీరేం యాక్షన్ తీసుకుంటున్నారు? 40,688 రేషన్ షాపులు అప్రాక్సిమేట్ గా మన రాష్ట్రంలో ఉన్నాయి. విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఆ డీలర్షిప్స్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నాను. చదువుకుని ఉద్యోగాలు లేని యువకులు ఎంతమందో ఉన్నారు. ఈ డీలర్షిప్స్ అన్ని వాళ్ళకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. ఏమైందిరా సార్ అంత మూడిగా ఉన్నారు? మనం కిడ్నాప్ చేసిన పీడబ్ల్యూడీ ఆఫీసర్స్ లిస్టులో మన గోపి వాళ్ళ నాన్న కూడా ఉన్నాడు. లిస్టులో ఆయన నెంబర్ 1. ఈ విషయం మన గోపికి తెలుసా? ఇంకా తెలీదు. రే, గోపి వస్తున్నాడు రా. సార్ సార్, ఓ గుడ్ న్యూస్ సార్. ఇది అమెరికాలో ప్రింట్ అయ్యే టైమ్ మ్యాగజైన్. దీంట్లో మన ఏసీఎఫ్ గురించి ఓ మంచి ఆర్టికల్ రాశారు సార్. ఏసీఎఫ్ ఎలిమినేట్స్ కరప్షన్ ఇన్ ఇండియా. ఆంధ్రప్రదేశ్లోని ఏసీఎఫ్ అనే విప్లవ సంస్థ లంచగొండ అధికారులందరినీ శిక్షిస్తుంది. ఈ మార్పు అన్ని రాష్ట్రాల్లోనూ వస్తే కరప్షన్ లేని ఇండియాని త్వరలోని ఇండియన్స్ చూడబోతున్నారు అని రాశారు. ఏంటి సార్, మన సంస్థ గురించి అమెరికా వాళ్ళు అంత గొప్పగా రాస్తే మీరేమి రియాక్ట్ కారేంటి? ఏమేం సార్? ఏంట్రా, ఏమైంది? సార్ ఎందుకు అలా మౌనంగా ఉన్నారు? మీరంతా ఏంటి అలా డల్గా? మనం కిడ్నాప్ చేసిన పీడబ్ల్యూడీ ఆఫీసర్స్లో మీ నాన్నగారు కూడా ఉన్నారు. అంతేకాదు, ఆయనే లిస్టులో నంబర్ 1 అట. ఏంట్రా?